18 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లి కత్తి తీసి కొడుకుని మర్డర్ చేసి చంపింది. ఎవరు తెలిసి ఎలా ఇజ్జతుతో తెలియదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఒక 15 days తర్వాత పెద్ద మిస్టరీ అయిపోయింది. ఎందుకు చంపింది హాస్పిటల్ పేపర్స్ ఇవన్నీ బయటకు వచ్చి 2024లో బెంగళూరు సిటీలో జరిగిన ఒక కన్న తల్లి కన్న కొడుకుని మర్డర్ చేసి చంపింది. భారతదేశాన్ని మొత్తాన్ని జూన్ 18న ఒక పెద్ద మిస్టరీ అయిపోయింది. ఎందుకు చంపిందని. కానీ ఈ స్టోరీ మొత్తం మీరు వినాలంటే ఒక 20 సంవత్సరాల వెనకాలకి వెళ్దాం. 2004లో ఉన్న ఆస్తులు పొలాలు అన్ని అమ్మి కన్న కూతురికి గవర్నమెంట్ జాబ్ ఉన్న ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి కూతురు జీవితం ఎంతో బాగుండాలని, ఎంతో మంచిగా ఉండాలని, ఎంతో మంచి కుటుంబంలోకి ఇచ్చిండ్రు. పెళ్ళైన 7 నెలలకే ప్రెగ్నెన్సీ ఉన్న ఒక ఆడపిల్ల, పెళ్ళైన 9 నెలల్లో యాక్సిడెంట్ లో హస్బెండ్ చనిపోయాడు. డెలివరీ ఉన్న ఒక ఆవిడ కొడుకు చేతికి వస్తున్న మూమెంట్ లోనే హస్బెండ్ కోల్పోయింది. హస్బెండ్ చనిపోయిన నెలకే కొడుకు పుట్టి మళ్ళీ ఆనందాన్ని తీసుకొచ్చిండు. ఎంతో అభిరూపంగా పెంచుకుంటున్న కొడుకు ఎంతో మంది ఇంట్లో పెళ్లి చేసుకో మళ్ళీ ఇట్లా ఉంటుంది లైఫ్ అలా ఉంటుంది అని చెప్పి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పిన నా కొడుకే నా ప్రపంచం అనుకొని 18 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లి ఒక్కసారిగా కొడుకుని మర్డర్ చేసి చంపింది. కట్ చేస్తే 17 సంవత్సరాలు కొడుకున్నప్పుడు రోజు ఎవ్రీడే కన్న తల్లికి పాలు తీసుకొచ్చి ఇవ్వడం, పాలు తాగిన తర్వాత తల్లి పడుకోవడం ఎవ్రీడే ఇట్లా జరిగింది. తల్లిని చాలా బాగా చూసుకుంటున్న కొడుకు, కంటికి రెప్పలా కాపాడుకుంటున్న కన్న తల్లి, వాళ్ళిద్దరి ప్రేమకి చూసిన చుట్టుపక్కల కానీ రిలేషన్లో కానీ అందరూ ఎంత మంచి కొడుకుని అన్నావు, ఇంత మంచి కొడుకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటుండు, అసలు ఆ ఆనందానికి అద్దులు లేవు. హస్బెండ్ చనిపోయిండు అనే లోటే లేకుండా కన్న కొడుకు అంత బాగా చూసుకున్నాడు. తండ్రి లేడు అనే లోటు కొడుకుకు తెలియకుండా కొడుకును అలా పెంచింది. కన్న తల్లి కన్న కొడుకుని చంపింది. కట్ చేస్తే స్టోరీలోకి వెళ్తే ఒకరోజు విపరీతమైన జ్వరం వచ్చింది. తల్లి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ అన్ని టెస్టులు చేసి నువ్వు ప్రెగ్నెన్సీ అమ్మా అని చెప్పింది. ఆమెకు తెలియదు కదా ఏం జరిగింది. ఈమె ఎవరితోనన్నా వెళ్ళి ఫిజికల్గా కలిస్తే ఈమెకు తెలుస్తుంది, అవును పలానా వ్యక్తితో ప్రెగ్నెన్సీ అయినా. కానీ తెలియదు ఈమెకు ఏం జరిగింది, అసలు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది. షాక్ అయిపోయింది, అసలు ఏం చేయాలో అర్థం కాదు. కళ్ళు తిరిగి పడిపోయింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 15 days తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలియదు, అసలు ఏమైందో తెలియదు. కన్న తల్లిదండ్రులకు చెప్పలేదు, ఇక్కడ కన్న కొడుకుకి చెప్పలేని పరిస్థితి. చుట్టుపక్కల మొత్తం ఇజ్జత్ పోతుంది. ఎవరు తెలిసి ఎలా ఇజ్జతుతో తెలియదు. మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. కట్ చేస్తే ఎలా అయినా ఈ నిజం నేను తెలుసుకోవాలని చెప్పి అనుకోకుండా నైట్ 11:30కి కొడుకు పాలు తాగమ్మా అని తెచ్చిచ్చాడు. ఆమెకు తాగాలని లేక పారబోసేసింది. పాలు తాగకుండా పడుకున్న కన్న తల్లి కొడుకు వచ్చి తల్లి పైన అత్యాచారం చేయాలని చూశాడు. అప్పటికే ఆ తల్లికి పెద్ద ఎక్కడో డౌట్ ఉంది. రోజు పాలు తాగిన తర్వాత పడుకుంటున్నా, నిద్ర అసలు మేలుక రావట్లేదు, అసలు ఏమవుతుందని. కానీ ఒకసారి చిన్న కదిలి చూసేలోపు ఇంకా మేలుకర ఉందని చెప్పి కొడుకు లేసి వెళ్ళిపోయాడు. తల్లి కన్ఫర్మ్ అయిపోయింది ఇదంతా చేసింది నా కొడుకే. రెండో రోజు సేమ్ రిపీట్. కొడుకు మళ్ళీ పాలు తెచ్చి ఇచ్చింది. మళ్ళీ తల్లి తాగుతున్నా అని చెప్పి పక్కకు పెట్టి పారేసింది. మళ్ళీ పడుకుంది. మళ్ళీ సేమ్ రిపీట్. కొడుకు ఏదో చేద్దామని ప్రయత్నించింది. మళ్ళీ కదిలింది. సేమ్ రిపీట్. మూడో రోజుకి వచ్చేసింది. కానీ ఈ రోజు పండుకున్న పిల్లో కింద కత్తి పెట్టుకొని పడుకుంది. కొడుకు మీదికి అత్యాచారం చేయడానికి వచ్చిన మరుక్షణం కత్తి తీసి తలకాయ నరికేసేసింది. ఒక్క సెకండ్ ఆలోచించకుండా పోయి ఫ్యాన్ కూరేసుకొని సూసైడ్ చేసుకుంటాను. ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక 3 నెలల వరకు అసలు ప్రపంచానికి ఏం జరిగింది అసలు ఎవరికి తెలియదు. బట్ ఆ తర్వాత చాలా ఎంక్వైరీలు చాలా జరిగిన తర్వాత హాస్పిటల్ పేపర్స్ ఇవన్నీ బయటకు వచ్చి ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే, నేను మన లైఫ్లో చాలామంది పిల్లల్ని హాస్టల్స్లో వేయడము, లేదంటే పిల్లల్ని దూరంగా పెంచడము, ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరుగుతున్నాయి కదా. వాళ్ళకి తెలియదు కదా రిలేషన్ అంటే ఏంటి, మమ్మీ ఎవరు, డాడీ ఎవరు, ఫ్యామిలీ అంటే ఏంటి, వాళ్ళతో ఎలాంటి బాండింగ్స్ ఉండాలి, ఎలా హద్దుల్లో ఉండాలి. హాస్టల్స్లో పెరిగిన వారికి ఎవరికి తెలియదు కదా. ఇంట్లో కూర్చోబెట్టి ఫ్యామిలీస్, రిలేషన్స్, అక్క చెల్లి, అన్న తమ్ముడు, మమ్మీ డాడీ వీళ్ళందరూ చూపిస్తే కదా ఇవన్నీ తెలిసేది. కన్న కొడుకును కన్న కూతురు ఇంటికి దూరంగా పెంచిన తర్వాత ఒక 10-12 సంవత్సరాలు వాళ్ళ లైఫ్ బాగుండాలి అని చెప్పి దూరంగా ఉంచి చదివించి, బట్ వాళ్ళకి రిలేషన్ ఏంటో తెలియకుండా దూరంగా పెంచేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ రిలేషన్ ఏంటో తెలియక, ఆ బాండింగ్స్ ఏంటో తెలియక, ఎంతో హద్దుల్లో ఉండాలని తెలియక ఇలాంటి సిచ్యువేషన్లు చాలా మంది లైఫ్లో జరుగుతుంది. చాలా మంది బయటకు వచ్చి చెప్పలేక బయటికి రావట్లేదు. మీ ఇంట్లో మీ పిల్లలకి బయటికి వెళ్ళి పెంచే ముందు ఎలా పెరుగుతుండు, ఇంటికి వచ్చినాక మమ్మీ అంటే ఏంటి, డాడీ అంటే ఏంటి, అక్క చెల్లి ఆ రిలేషన్ ఎట్లా ఉండాలనేది మీరు నేర్పిస్తే తెలుస్తుంది. హాస్టల్స్లో వేసి అక్కడ దూరంగా పెంచి వేరే కంట్రీ అని తెలియకుండా పెంచితే ఇలానే ఉంటుందేమో అని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు కానీ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీధర్ నోమ్లా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.